विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం సోమవారం సూర్యోదయం 5:56 వరకు సూర్యాస్తమయం 6:49 వరకు తిథి పూర్ణిమ రాత్రి 11:46 వరకు నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 8:55 వరకు వర్జం మధ్యాహ్నం 3:57 నుంచి 5:21 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 1:40 వరకు మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:14 వరకు అమృతకాలం శేషంగా ఉన్నది ఉదయం 6:06 వరకు మరల రాత్రి 12:23 నుంచి 1:47 వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషాలు: మహా ఆషాఢి, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, పౌర్ణమి ప్రయుక్తంగా సముద్ర స్నానం చేస్తాం. అలాగే గోపద్మ వ్రతం, యతులు చాతుర్మాస్య వ్రతాన్ని ఈరోజు ఆరంభిస్తూ ఉంటారు. ఆది గురువు అయినటువంటి దత్తాత్రేయుని యొక్క అవతారం. అలాగే అన్నము పానము వీటిని దానం చేయడం, అలాగే కోకిలా వ్రతం, అలాగే పవిత్రారోపణం, శివ శయనోత్సవం, అలాగే పూర్ణిమా పూజ, సింహాయనం అంటే అయనం ప్రకారం సింహరాశి సాయన సింహరాశిలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు రాత్రి 9:25 కాబట్టి మధ్యాహ్నం 12:22 నుంచి అస్తమయం వరకు కూడా పుణ్యకాలం. ఇన్ని రకాల పుణ్యాలు ఉన్నాయి కాబట్టి మనం గురు పూజను ఆచరించడం ద్వారా జ్ఞానాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం. అదేవిధంగా ఆ పౌర్ణిమ ఆషాఢ పూర్ణిమ అంటే ఆకామావై అనే పేరుతో ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, అలాగే వైశాఖ పూర్ణిమ ఈ పూర్ణిమలన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవిగా పరిగణిస్తారు సముద్ర స్నానం చేయటానికి. అలా చేసినట్లయితే అన్ని నదులలో అన్ని తీర్థాలలో స్నానం చేసినటువంటి అత్యుత్తమ ఫలితం సిద్ధిస్తుందన్నమాట. ఆ విధంగా ఈ శివశయనోత్సవం ద్వారా అంటే శివుణ్ణి పడుకోబెట్టి పూజించడం అనమాట. దీని ద్వారా మనం నిద్రకు సంబంధించినటువంటి ఎనర్జీని బాగా పొందుతాం. దాని ద్వారా ఆరోగ్యం శారీరకంగాను మానసికంగాను పెరుగుతుంది. సమస్య పరిష్కార శక్తి, రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతూ ఉంటాయి. నేటి ఆణిముత్యాలు. రెండు భాషలు తెలిసిన వ్యక్తి ఇద్దరితో సమానం. తన నిర్ణయాల్ని భగవంతునికి ఆపాదించి అంతా భగవన్ నిర్ణయం అంటమే మానవ నైజం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వ్యాసుల వారు అందరికీ కూడాను సర్వశాస్త్రాలని కూడాను అధ్యయనం చేసేటువంటి విధి విధానంగా అనేక
గ్రంథాలను ఆయన చక్కగా వివరించి చెప్పాడు. మహాభారత కథనంలో ఉన్నటువంటి అనేక అంశాలన్నింటినీ కూడాను చక్కగా అందరికీ కూడాను అందుబాటులోకి తెచ్చినటువంటి గురు పరంపరాతత్వం. అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ వ్యాసుల వారు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా కూడా భావించడం జరిగింది. కాబట్టి వ్యాసాయ విష్ణురూపాయ అంటూ ఆ స్వామివారిని ఆరాధించిన సత్ఫలితాన్ని పొందటం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడాను తమకు విద్య నేర్పినటువంటి గురువులను, చక్కటి సన్మార్గాన్ని ఏర్పరిచినటువంటి గురువులను, మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోమని ప్రసాదించినటువంటి గురువులను తప్పనిసరిగా మనస్ఫూర్తిగా గనక సత్కారం చేసి వారి యొక్క ఆశీస్సులు గనక పొందినట్లయితే పెద్దల యొక్క ఆశీస్సులు శతమానం భవతి అనేటువంటి తత్వచింతనలో వారిచ్చేటువంటి ఆశీస్సుల ప్రభావమే మానవ జీవితానికి రాసమార్గం ఏర్పరుస్తుంది. కాబట్టి కష్టాల కడలిలో కొట్టుమిట్టాడేటప్పుడు కూడాను గురువు స్పర్శ గురువుగా సాక్షాత్కరించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అలాగే షిర్డీ సాయిబాబా వారు ప్రస్తుతం సాక్షాత్తు గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి అద్భుత లీలా వినోద తత్వాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అందుచేత ఈ గురు పూర్ణిమ నాడు షిర్డీ బాబా వారిని కూడా ఆరాధన చేసి జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞతగా తగిన దాన ధర్మాలు గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో మానవుడు జీవించటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా గురువు ఒక్కొక్క సమయంలో శిష్యుణ్ణి పరీక్ష పెట్టేటువంటి విధి విధానం కూడా ఉంటుంది. ఆ పరీక్షకు కనుక అతను తట్టుకొని నిలబడినట్టయితే అతనికి విశ్వవ్యాపికారకత్వం వస్తుంది. అంటే విశ్వంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించేటువంటి గుణగణాలు గురు పరంపర రీత్యానే సంభవిస్తాయి అనే విషయం కూడా ఇక్కడ గుర్తిరగాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. జన్మలింకెన్ని నాచేత నెత్తింప సంకల్పమయ్యా, జన్మలెన్నైన నాకేమి వైరాగ్య సంపదతోడ మన్మనోవిహరణమీవు వదలకు మదన గోపాల. విన్ము నాయి మాటయొకటి మున్నంగి వేణుగోపాల. ఓ మున్నంగి వేణుగోపాల స్వామి, నా చేత ఇంకా ఇంకా ఎన్ని జన్మలు ఎత్తిస్తావయ్యా నీవు? ఎన్ని జన్మలు ఎత్తించాలనుకుంటున్నావు నా చేత? జన్మలెన్నైనా నాకేమి, నాకు ఎన్ని జన్మలు ఎత్తించినా కూడా ఏమీ ఇబ్బంది లేదు. వైరాగ్య సంపదతోడ నాకు ప్రబలమైనటువంటి దృఢమైన స్థిరమైన వైరాగ్యాన్ని నాకు ప్రసాదించు చాలు. ఎన్ని జన్మలెత్తించినా నేనేమీ ఇబ్బంది పడను. మన్మనోవిహరణమీవు వదలకు, నా మనస్సులో నీవు నిరంతరం విహరిస్తూ ఉండాలి. ఏ జన్మలో అయినా నేను కోరుకునేదిదే. నన్ను ఎన్ని జన్మలైనా ఎత్తించు, నేనేమీ బాధపడను. నాకు జన్మరాహిత్యం కావాలని నిన్ను అడగను. ఎన్ని జన్మలైనా నాకేమి వైరాగ్య సంపదతోడ మన్మనోవిహరణమీవు వదలకు మదన గోపాల. నా మనస్సులో విహరించటం మాత్రము నువ్వు మానకు, నాకు దృఢమైన వైరాగ్యాన్ని కలిగించు.
విన్ము, ఈ ఒక్క మాట వినుము. విన్ము నా ఈ మాట ఒకటి మున్నంగి వేణుగోపాల. ఈ ఒక్క మాట విను స్వామి చాలు. నేను నిన్ను ఏమీ కోరను, నీకేమీ చెప్పను, నాకు నువ్వు ఏమీ ఇయ్యనక్కరలేదు. నిన్ను కోరేది ఒకే ఒక్కటి, ఏమిటంటే ఏ జన్మైనా సరే నాకు కలిగించు, ఎన్ని జన్మలైనా కలిగించు, కానీ ప్రతి జన్మలోనూ ప్రబలమైన వైరాగ్యాన్ని, దృఢమైన భక్తిని ఇచ్చి నీవు నా మనస్సులో విహరించటం మాత్రం మానకు. అది ఒక్కటే నే కోరుకుంటున్నాను, ఈ ఒక్క మాట విను స్వామి అంటూ భక్తితో, ఆర్తితో, వైరాగ్యముతో, సర్వసమర్పణతో, చక్కని తెలుగు పలుకుబడులతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి మున్నంగి వేణుగోపాల శతకంలోని పద్యాలను ఈ రోజు వరకు విన్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈరోజు ఆషాఢ పూర్ణిమ, దీనికి వ్యాస పూర్ణిమ అని ప్రసిద్ధి. అంటే వ్యాసుడు ఈరోజు జన్మించాడు అని చెప్పడానికి మాత్రం ఆధారములు లేవు, కానీ ఈ పూర్ణిమకు మాత్రం వ్యాస పూర్ణిమ అని పేరు వచ్చినది. కారణం ఏమిటి అనే శాస్త్రంలో పరిశీలిస్తే ఆషాఢ మాసం అత్యంత పవిత్రమైన మాసాల్లో ఒకటి. ఈ మాసంలో విష్ణువుని వామన రూపంతో, వామన నామంతో ఆరాధన చేయడం కనిపిస్తున్నది. విష్ణు శయనోత్సవము అనేది ఈ మాసంలో ఉండే ప్రత్యేకమైన విధి. అంటే ఈ మాసంలో వచ్చే ఏకాదశికే శయన ఏకాదశి అని పేరు. అక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతూ ఉంటుంది. నారాయణుడు ఆ దివ్యమైన ఆదిశేష పర్యంకంపై యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు అని చెప్తున్నది శాస్త్రం. దీని అర్థం ఏంటంటే అంతర్ముఖ సాధనకి చాలా యోగ్యమైన కాలం దక్షిణాయనం. అంతర్ముఖ సాధన అంటే ఆత్మవిచారణ, జ్ఞానము అని అర్థం. జ్ఞానం ఎప్పుడు అంతర్ముఖ సాధన వల్ల వస్తుంది, బహిర్ముఖ దృష్టి వల్ల రాదు. అందుకు అంతర్ముఖ సాధనకి యోగ్యమైన కాలం, జ్ఞానాన్ని గ్రహించడానికి, జ్ఞానాన్ని బోధించడానికి అనువైన కాలం ఈ దక్షిణాయనం అని చెప్తూ ఇక్కడి నుంచి 4 నెలల పాటు చేయవలసిన వ్రతములున్నాయి. వీటిని చాతుర్మాస్య వ్రతములు అని అంటారు. ఏకాదశి నాడు గృహస్థులు చాతుర్మాస్య వ్రతాన్ని స్వీకరిస్తే పూర్ణిమ నాడు చాతుర్మాస్య వ్రతాన్ని యతీశ్వరుడు స్వీకరిస్తారు. ఈ 4 నెలలు పరివ్రాజకులైన యతీశ్వరులు, అంటే మొత్తం అంతా సంచరించే యతీశ్వరులు కూడా ఈ 4 నెలలు ఎక్కడికి కదలకుండా ఒకే చోట ఉండి స్వామివారిని ఆరాధన చేస్తూ, జ్ఞానబోధ చేస్తూ, ఆత్మవిచారణ చేస్తూ ఉంటారు. ఆ కారణం చేతనే ఇక్కడ వారు ఈ రోజున చేసే విధానాన్ని అనుసరించి దీని వ్యాస పూర్ణిమ అని వచ్చింది. ఎందుకంటే వారి యొక్క సంకల్పంలోనే ఈ రోజున వారు చేయవలసింది వ్యాస పూజ. ఆ వ్యాస పూజ ఈ రోజున చేస్తారు కనుక దీనికి వ్యాస పూర్ణిమ అనే వ్యవహారం ఉన్నది. ఇది చేసేటప్పుడు కూడా రకరకాల విధానాలు ఉన్నాయి. అది ప్రధానంగా వ్యాసుడు సర్వ మార్గములకు ఆచార్యుడు. ఎందుకంటే సనాతన ధర్మం వేదముల నుంచి మనకు లభించినది. ఆ లభించిన సనాతన ధర్మమే సమస్త మానవాళికి రక్ష గనక వ్యాసదేవుడు అనంతమైన వేదరాశిని స్వీకరించి 4 భాగములుగా విభాగం చేసి అందించాడు. అక్కడితో ఆగకుండా ఆ వేదవ్యాసుల వారు ఆ వేదములందు చెప్పబడినటువంటి అంశములను సామాన్యులకు అందించడానికై 18 పురాణములను అందించారు. ఈ పురాణ విద్య ద్వారా ఆ వేద విద్య సనాతన ధర్మం ప్రతిష్ఠింపబడింది. దానితో పాటు మహాభారతాన్ని, భాగవతాన్ని, బ్రహ్మసూత్రములను రచించి మొత్తం మన సనాతన ధర్మానికి కావలసిన జ్ఞాన రాశినంతటిని ప్రోధి చేశాడు ఆ మహానుభావుడు. ఎవరు ఏ సంప్రదాయంలో ఉన్నప్పటికీ, ఎవరు ఏ తత్వ విచారణ చేసినప్పటికీ, ద్వైతము కానీ, విశిష్టాద్వైతము కానీ, అద్వైతము కానీ, అదేవిధంగా సౌర, శాక్త, వైష్ణవ, గాణపత్య ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో, శాక్తేయము మొదలైనవి, వాటన్ని సంప్రదాయముల వారికి కూడా ఆచార్యుడు వ్యాసుల వారే. అందుకు శివభక్తులు వ్యాసుని సాక్షాత్ శివావతారం అంటారు, విష్ణు భక్తులు ఆయన్ని విష్ణువతారమని కీర్తిస్తారు. ఇక గాణపత్య భక్తులైతే వ్యాసదేవుడు గణపతి ఉపాసన ద్వారానే సమస్త విద్యాని గ్రహించి మనకు అందించాడు అని కూడా చెప్తూ ఉంటారు. ఇలాగా ప్రతి వారు కూడా వ్యాసును వదులుకోలేకపోతున్నారు. అంటే వ్యాసుడు అందరికీ కలుపుకుని గురువు.
ఇది తెలుసుకున్నట్లయితే ఎవరు ఏ సంప్రదాయంలో ఉన్నప్పటికీ కూడా వ్యాసుల్ని గురువుగా స్వీకరిస్తున్నారు కనుకనే వ్యాస పూర్ణిమ అని చెప్పబడేటువంటి ఈ పూర్ణిమ నాడు గురు పూర్ణిమ అని కూడా వ్యవహారం ఉన్నది. జ్ఞానబోధ చేసేవాడు గురువు అవుతాడు. అందులో అధ్యాత్మ విద్యను బోధించే గురువు ప్రధానం, ఆయనకే గురు శబ్దం. అంతేగాని లౌకిక శబ్దాలన్నీ చెప్పిన వారు, లౌకిక విద్యలు చెప్పేవారు వీరిని ఉపాధ్యాయులు అంటే సరిపోతుంది. కానీ అధ్యాత్మ విద్య చెప్పేవాడే అసలైన గురువు. ఈ అధ్యాత్మ విద్య ఏదైతే ఉందో అది వ్యాసుల వారి యొక్క భిక్షయే. అందుకు యతీశ్వరులు ఈనాటి నుంచి ఆధ్యాత్మ విద్యా విచారణ తాము చేస్తూ మిగిలిన వారందరికీ కూడా వారు ఒకే చోట ఉండి జ్ఞానబోధ చేస్తారు గనకనే వారు బోధించే జ్ఞానమంతా వ్యాసుల వారు అందించిందే గనక ఈ రోజు నుంచి ఈ జ్ఞాన పూర్ణిమకి వ్యాస పూర్ణిమను వ్యవహరిస్తూ గురు పూర్ణిమగా స్వీకరించి ప్రతివారు ఆ గురువుని యందు వ్యాసుని భావన చేసి పూజించాలి. వారి వారి గురువుల యందు వ్యాసుని భావించాలి. వ్యాసుడు ఉపాసనా మార్గాన్ని బోధించాడు, ఉపనిషద్ మార్గాన్ని బోధించాడు. అదేవిధంగా యోగ మంత్ర తంత్ర అన్ని మార్గములు వ్యాసుని నుంచి వచ్చినవే. పురాణముల యందు వాటన్నిటిని సమన్వయించాడు మహానుభావుడు. అందుకే ప్రతివారు ఈ సంప్రదాయబద్ధమైన ఏ వ్యాస జ్ఞానాన్ని గురువులు అందించారో ఆ జ్ఞానానికి గురువుల్నే ఆలంబనగా తీసుకుని ఆ గురువుల్నే వ్యాసరూపులుగా పూజించాలి. అది ఈ రోజున విధానం. అందుకే గురు పూర్ణిమ అని చెప్పబడుతున్నది. అయితే గురువు అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. తాను గురువుని గురువు అనుకోవడం కాదు, శిష్యులు భావన చేయాలి. అలా భావించిన శిష్యులకి జ్ఞానాన్ని అందించి తీర్చిదిద్దవలసిన బాధ్యత గురువుది. అందుకు గురువు ఎలా ఉండాలో శాస్త్రం చెప్తున్నది. సుందర సుముఖ స్వచ్ఛ సులభో బహుతంత్రవిత్ అసంశయ సంశయచ్చిన్ నిరపేక్షో గురుర్మత. ఇది గురువు ఎలా ఉండాలో చెప్పిన శాస్త్రవచనం. గురువు సుందరుడై ఉండాలి. సుందరుడు అంటే ఇతరుల యందు ఆదర బుద్ధి కలవాడు అని, అంటే అహంకారాన్ని విడిచిపెట్టి ఆదరంగా విద్యని బోధించేవాడే సుందరుడు అని చెప్పబడతారు. అదేవిధంగా సుముఖ శిష్యుడికి అనుకూలముగా ఉండాలి. స్వచ్ఛ నిర్మలుడై నిష్కపటంగా ఉండాలి. సులభ సులభుడుగా అంటే ఎల్లవేళలా లభించేటట్టు అందుబాటులో ఉండేటట్టు ఉండాలి. బహుతంత్రవిత్ అనేక శాస్త్ర పరిజ్ఞానము కలవాడై ఉండాలి. అసంశయ సంశయచ్చిన్ ఆయనకే సందేహాలు ఉండకూడదు, శిష్యుల సందేహాలు తీర్చగలగాలి. నిరపేక్ష భౌతికమైన ఏ ఫలాన్ని అపేక్షించకుండా ఉండేవాడే అసలైన గురువు. ఇది గ్రహించవలసింది. అంతేగాని గురుత్వం ఒక పదవనుకుని ఆ పదవిని పదిలపరచుకోవడం కోసం ప్రయత్నించే వాళ్ళందరూ కూడా కపట గురువులే. అందుకు గురువైన వాడుకు ఉండవలసిన లక్షణములు ఇవి చూపించారు. అందుకే నైరపేక్షం అవిత్తేచ్ఛ గురుత్వం హి తవేదిత. నైరపేక్షం అవిత్తేచ్ఛ అంటే విత్తమునందు ఇచ్చ లేకపోవడం, దేనియందు అపేక్ష లేకుండా ఉండడం అనేది గురువుకు ఉండవలసిన ప్రధాన లక్ష్యములుగా చెప్పారు. అటువంటి గురువుని యందు వ్యాసభావనతో ఆరాధన చేయాలి. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే కొత్త కొత్త సిద్ధాంతాలు చెప్పే గురువుల వల్ల కొంపలు మునుగుతాయి. ఏ సనాతన ధర్మం ఉందో దాన్ని చెప్పేవాడే అసలు గురువు. ఆ సనాతన ధర్మం వ్యాసుడు అందించాడు. వ్యాసుడు అందించినటువంటి దాన్ని గురువు అందించాలి. అందుకే గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమ అనడంలో విశేషం ఏంటంటే వ్యాసుడు అందించిన జ్ఞానాన్ని అందించేవాడే గురువు. ఆ గురువు ద్వారా అందుతున్న వ్యాస విజ్ఞానాన్ని మనం ఆరాధన చేస్తున్నాం. ఆ విజ్ఞానం ద్వారా వ్యాసుడిని ఆరాధన చేస్తున్నాం. తద్వారా వ్యాసుడు ఏ కృష్ణుని యొక్క అవతారమో ఆ కృష్ణుని ఆరాధన చేసుకుంటున్నాం. అందుకే వ్యాస పూర్ణిమ నాడు కృష్ణ పూజ చేస్తారు, వ్యాస పూజ చేస్తారు, రెండూ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే వ్యాసుడి పేరు కూడా కృష్ణుడే. అందుకే కృష్ణ ద్వైపాయనుడు. అమ్మ పెట్టిన పేరు కృష్ణుడు. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు. వేదాలని వ్యాసం చేశాడు కనుక వేదవ్యాసుడు. అందుకే వ్యాస అనేది బిరుదనామం, అసలు నామం కృష్ణ అని. అయితే ఈయన కూడా నారాయణుడు అవతారమే. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ అని చెప్తున్నారు. ఇది అంశావతారముగా వచ్చినటువంటిది. పూర్ణావతారం కృష్ణుడు. అందుకే పూర్ణావతారుడైన కృష్ణుడు అంశావతారుడైన వ్యాసునకు ఆదేశం ఇచ్చి తన శక్తితో అనేకములైనటువంటి విజ్ఞానములను అందించాడు. అందుకే వ్యాసుల వారిని శిరస నమస్కరించే ఆదిశంకర భగవత్పాదుల వారు కానివ్వండి, రామానుజులు, మధ్వాచార్యులు వీరందరూ కూడా తమ తమ సిద్ధాంతాలను ప్రతిపాదన చేశారు. అందుకే అందరికీ ఆమోదయోగ్యుడైనటువంటి గురువు వ్యాసుల వారు కనుక ఈ రోజున వ్యాసారాధన చేయాలి. అంతేకాదు ఈ రోజు నుంచి గృహస్థులు కానీ యతీశ్వరులు కానీ నియమబద్ధమైన జీవనం గడపడం, ధ్యానము, జ్ఞాన సముపార్జన వీటికై కాలాన్ని వెచ్చించడం చాలా ముఖ్యము. ఈ 4 నెలలు కూడా ఒక నియమబద్ధమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఆమిషము తినకుండా ఉండడం మంచిది అన్నారు. ఆమిషము అంటే తినరానిది అని అర్థం. తినరాని తినకుండా ఉండాలట. అయితే తినకూడని తిండి ఏమిటి? నియమపాలన చేసేవారు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి విడిచిపెడతారు, అదొక పద్ధతి. కానీ ప్రధానంగా ఈ 4 ఎప్పుడూ తినకుండా ఉంటే మంచిది.
కనీసం 4 మాసములైనా తినకుండా ఉంటే మంచిది అంటున్నారు. ఒకటి, విష్ణువుకి నివేదన చేయని అన్నము, దీనికి ఆమిషమని పేరు. అంటే భగవంతుడికి నివేదించని అన్నం ఎప్పుడూ తినరాదు. ఈ 4 మాసములు ఇంకా నియమంగా భగవంతుని నివేదన చేసిందే తినాలి. ఇక దగ్ధాన్నము అంటే కాలిపోయినటువంటి పదార్థాలని తినరాదు, అంటే తమంత తాము తగలబడిపోయినటువంటి వస్తువుల్ని తినరాదు. అదేవిధంగా మాంసమును తినరాదు, ఇదొకటి వివరించి చూపిస్తున్నారు. ఇంకా ముల్లంగి, ఉల్లి మొదలైనవి తినరాదు. ఇలాంటి నియమ పాలన ఈ చాతుర్మాస్యములందు మరింత విశేషంగా చేయాలి. ఎందుకంటే ఆహారం బట్టి చిత్తశుద్ధి ఏర్పడుతుంది, చిత్తశుద్ధి బట్టి జ్ఞానం ఉంటుంది. అంతేగాని ఏది పడితే తినేవాడికి ఏది చెప్పినా అర్థం కాదు, ఇది తెలుసుకోవాలి. ఆహార నియమం బట్టి మనస్సుకు శుద్ధత ఏర్పడుతుంది, దాన్ని బట్టే జ్ఞానం కానీ భక్తి కానీ ఏదైనా ఉంటాయి. అందుకు కూడని ఆహారం తినేవాడికి ఎంత వేదాంత విద్య చెప్పినా, ఎంత భగవద్విద్య చెప్పినా ఎక్కదు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సాత్వికమై భగవంతుడికి నివేదించిన ఆహారం తిన్నవాడికి ఆరోగ్యము బాగుంటుంది, అంతఃకరణము బాగుంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానము బాగా లభిస్తుంది. తద్వారా పొందవలసిన దాన్ని పొందుతాడు. అందుకు నియమబద్ధమైన జీవితం గడపడానికి ఈ రోజు నుంచి సంకల్పం చేసుకుని 4 నెలల పాటు సాధన చేయడమే చాతుర్మాస్య దీక్ష. అయితే వ్రతం పట్టే వాళ్ళకి కఠినమైన నియమాలు ఉండవచ్చు. కనీసం కొద్దిపాటిగానైనా ఈ 4 మాసముల యందు ఈ కొద్దిపాటి నియమాలను పాటిస్తూ భగవద్ ఆరాధన చేస్తూ త్యాగం నేర్చుకోగలగాలి. అందులో ముఖ్యంగా జిహ్వాచాపల్యాన్ని జయించాలి అంటారు. దానికై ఒక్కొక్క ఆహారాన్ని విడిచిపెట్టడం ఈ 4 మాసాల్లో కనబడుతున్న విషయం. అందుకే వర్జయిష్యే గుణం దేవ మధుర స్వర సిద్ధయే, బెల్లాన్ని కానీ విడిచిపెడితే చక్కటి స్వరం లభిస్తుందని, తైలాన్ని కానీ విడిచిపెడితే సుందరమైన శరీరం లభిస్తుందని, ఇలాంటివి కొన్ని త్యాగం వల్ల వచ్చే ఫలితాలు చూపిస్తున్నారు. పైగా యోగాభ్యాసి భవిష్యామి, ఇక్కడ సంకల్పించుకోవాల్సింది ఈ 4 మాసములు నేను యోగాభ్యాసం చేస్తాను అని. ఈ యోగాభ్యాసం అంటే ప్రాణాయామాది ప్రక్రియల ద్వారా కావచ్చు, లేదా ఒక మంత్రజపమో అనుష్ఠానమో దీక్షగా స్వీకరించి ఈ 4 మాసముల యందు ఫలానా మంత్రాన్ని నియమంగా జపిస్తానని స్వీకరించవచ్చు. అలాగే వేదాంత విచారణ, ఇవన్నీ కూడా మొత్తానికి ఆధ్యాత్మిక సాధనలకు అనువైన కాలము చాతుర్మాస్యము. దానికి ఆరంభకాలము వ్యాస పూర్ణిమ. గురువుల అనుగ్రహంతోనే ఆధ్యాత్మిక సాధన జరగాలి కనుక గురువులకు పూజించి ఆధ్యాత్మిక సాధనకు ఉపక్రమించడానికి గురు పూర్ణిమ. గురుకృపతోనే అన్నీ సాధ్యమవుతాయి గనక గురువులకు నమస్కరిస్తూ వందే గురు పరంపరా. పవిత్ర దేవాలయాలకు, ఆధ్యాత్మిక నిలయాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. భారతదేశ సంస్కృతి చరిత్రలో ఓ విశేష స్థానాన్ని కలిగి ఉన్న ఈ రాష్ట్రంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఉంది సుప్రసిద్ధ క్షేత్రం శ్రీశైలం. సాక్షాత్తు కలియుగ కైలాసంగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో వెలిసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నల్లమల అడవులలో పర్వత పంక్తుల మధ్య పాతాళగంగ పేరుతో ఉత్తరంగా ప్రవహిస్తున్న కృష్ణానదికి కుడివైపున శ్రీశైల క్షేత్రం ఉంది. భూలోక కైలాసంగా కీర్తింపబడుతున్న శ్రీశైల క్షేత్రం 1వ శతాబ్ద కాలం నుంచి నిత్య నీరాజనాలు అందుకుంటుందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మల్లికార్జున స్వామి ఆలయ ప్రాకారం సుమారు 2,79,300 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. ఆలయ ప్రాంగణమంతా అత్యంత నైపుణ్యంతో చెక్కిన శిల్పకళలతో కనువిందు చేసే 4 గోపురాలు 4 దిక్కుల్లో ఉన్నాయి. తూర్పు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు, ఉత్తరం గోపురాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించారు. మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన ద్వారం సుమారు 30 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ద్వారానికున్న వెండి తలుపుల మీద నటరాజస్వామి వివిధ రూపాలను పొందుపరిచారు. ఇవి భక్తులలో భక్తిభావాన్ని పెంచేవిగా దర్శనమిస్తాయి.
ప్రధాన ద్వారం నుంచి ముందుకు రాగానే మనకు మొదటగా కనిపించేది ఆలయ ధ్వజస్తంభం. మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులంతా ముందుగా ధ్వజస్తంభం దర్శనం చేసుకుని స్వామి లింగ దర్శనం కోసం వరుసలో నిలబడతారు. సమైక్యతకు నిదర్శనంలా కులమతాలకు అతీతంగా కనిపించే ఈ ప్రాంగణమంతా మహాదేవుని నామస్మరణతో మారుమోగుతుంది. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలతో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ముందుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఏకశిలా రూపుడై దర్శనమిచ్చే నందీశ్వరుడి ప్రతిష్ఠ వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. నందీశ్వరుడి సోదరుడు పర్వతుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుని శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరం పొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావటం, పార్వతీమాతను ఆ ప్రాంత రమణీయత మైమరిపించటం, పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం వంటి మూల కారణాలతో శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి కారణభూతమైందంటారు. శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం. తర్వాత అది శ్రీశైలంగా మారిందని చెప్తారు. మహాప్రాణదీపం శివం శివం మహుకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం భూమిలోకి చొచ్చుకునిపోయినట్టు కనిపించే మల్లికార్జున స్వామి ఇక్కడ భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించిన భక్తులు స్వామివారికి శిరస్సు తాకించి మొక్కటం ఇక్కడి విశిష్టత. నాగేంద్రహరాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అంటూ పాడుకునే భక్తులు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని చూసి కైలాసంలో శివుని చూసిన అనుభూతిని పొందుతారు. ఈ ఆలయంలో జరుగుతున్న పూజలన్నీ పాంచరాత్ర ఆగమ సాంప్రదాయంలోనే జరుగుతూ ఉండటం విశేషం. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉంది భ్రమరాంబామాత ఆలయం. ఆలయంలోకి ప్రవేశించడానికి విధిగా మెట్లున్నాయి. ప్రధానాలయం ముందు భాగాన ఉన్న ప్రధాన ద్వారాల మీద అమ్మవారి చిత్రాలన్నీ భ్రమరాంబ అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతాయి. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు వరుస క్రమంలో భ్రమరాంబ ఆలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయ ప్రాకారాలన్నీ అందమైన ఆనాటి శిల్పకళా సంపదను ప్రస్ఫుటింపచేస్తాయి.
ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. పెద్దలు అనుభవంతో ఏ సమయంలో ఏ పని చేయాలో తీర్మానం చేశారు. సమయ ప్రకారంగా ఎప్పుడెప్పుడు సాయంత్రం ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, ఉదయమే లేస్తూనే ఏం చేయాలి, అన్నీ ముందుగానే తీర్మానం చేశారు. దానినే పంచాంగం కూడా అంటున్నారు. తిథి, వార, నక్షత్ర, కరణ, యోగాలు అనేటువంటి 5 ప్రధానంగా ఉంటాయి కనుక దానిని పంచాంగం అంటున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి లెక్కలు ఉన్నాయి. సూర్యుడు మనకు ప్రత్యక్ష దేవత కదా, ఆయన మనకు కనిపించినటువంటి రోజు ఎప్పుడుందో అదే దుర్దినమే అవుతుంది. ఎప్పుడు సూర్యుడు మనకు కనపడలేదో అది దుర్దినం అవుతుంది. మేఘచాఖ్నేఖ్ని దుర్దినం అంటే ఆకాశం పూర్తిగా మేఘావృత్తమైన రోజు దుర్దినమని అమరశోకం చెప్పింది. అమరకోశం, శోకం కాదు, అమరకోశం చెప్పింది. మేఘావృత్తమైనటువంటి రోజు దుర్దినమని అమరకోశం చెప్పింది. అమరకోశం అంటే అందరికీ తెలుసు చిన్నప్పుడు. అందువల్ల ఆనాడు ఏ పని ప్రారంభించరాదు మనం. అలాగే మంగళవారం పనులంతా ప్రారంభించడానికి మంచి రోజు కాదని పెద్దలు చెప్తారు. తిథి, నక్షత్ర, యోగ, కరణాలలో మంచి పనులకు పనికిరావని కొన్ని ఉన్నాయి కదా, వాటిని కూడా వర్ణించాలి. కానీ నిరంతరము హనుమంతుడి ధ్యానంలోనే మునిగి ఉండేవారికి కాలంతో పని లేదు. వారు శుద్ధ సంకల్పులు గనుక ఎప్పుడు ఏ పనినైనా ప్రారంభించవచ్చు. వారికి ఎల్లప్పుడూ హనుమంతుడు తోడు ఉంటాడు అని గోలాంగులుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మొత్తం గోలాంగులుడు చెప్పేటువంటిది నిరంతరము ఎవరో హనుమత్ ధ్యానాన్ని చేస్తున్నారో అసలు మంచి చెడ్డది చీకటి అనేది ఏ నిర్ణయము లేదని చెప్పేశాడు. హనుమత్ ధ్యానంలో ఉన్నామా లేదా, శుద్ధ సంకల్పం అవునా కాదా అనేది ఎవరికి వారు పరీక్షించుకోవాలి. శుద్ధమైన సంకల్పంతో ఎవరు పవిత్రంగా ఉంటారో వాళ్ళు నామాన్ని చేస్తున్నారు. నామం చేసిన వాళ్ళకంతా ఉంది. అలా కాని పక్షంలో పంచాంగ సహాయం తీసుకోవాలి. పరమాత్ముని నామాన్ని చేసేటువంటి వాళ్లకు ఏమీ అక్కర్లేదు. సంకల్ప బలమేది, సంకల్ప శుద్ధం అంటారు. సంకల్పమైన సత్య సంకల్పం ఎవరికి ఉంటుందో వాళ్ళు ఏ ముహూర్తము చూడాల్సిన పర్లేదు. ఓం నమో హనుమతే నమః. త్రాతారో భువి పాదాచ్చ మార్గాచ్చరసనే త్వయ హనుమన్నిర్మితాః సంతి జనానాం హీనతా కుతః. త్రాతారో భువి పాదాశ్చ మార్గాశ్చరసనే త్వయ హనుమర్నిర్మితాః సంతి జనానాం హీనతా కుతః. భక్తులను రక్షించగల హనుమంతుడి పాదాలు ఈ భూమిపైన ఉన్నాయి. ఓ నాలుక, నీ చేతి నిర్మింపబడినటువంటి స్తోత్రాలు మొదలైన హనుమంతుడి మార్గాలు ఉన్నాయి. ఇక జనులకు హీనత అనేటువంటిది ఎక్కడి నుండి వస్తుందండి? వారికి లోటేమీ ఉండదు. భూలోకవాసుల అదృష్టం కొద్దీ హనుమంతుడు ఇక్కడ అవతరించాడు. ఇతర అవతారాల్లాగా తిరిగి తన లోకాలకు వెళ్ళిపోకుండా ఇక్కడే భూమి మీదే ఉండిపోయాడు స్వామి. స్వామి యొక్క అవతారంతోనే అన్ని ఏవేది అశుభాలు ఉన్నాయో అన్నీ పోయాయి. ఈ భూమికే పట్టుకున్నంత పోయాయి. ఏదేది ఈ భూమికి పట్టుకున్నాయో, ఈ సముద్రాలకు, పర్వతాలకు ఏదేది పట్టుకున్నాయో పీడ, ఆ రోజే స్వామి యొక్క అవతారం రోజు అన్నీ పోయాయని చెప్పచ్చు. నువ్వెందుకండి భయపడుతున్నావు? ఈ భూలోకాన్ని గురించి కూడా ఆశ్రయించుకుంటావు ఎందుకండి? నిజమైన హనుమద్భక్తి ఉంటే ఆ స్వామి యొక్క అవతారం చేసిన భూలోకంలో కూడా నువ్వు పుట్టావు కదా. ఎన్ని లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో పుట్టకోకుండా ఈ లోకంలో వచ్చి పుట్టి ఇక్కడ ప్రజ్ఞతో ఉన్నావు కదా. నీకెంత అదృష్టం.
అటువంటిప్పుడు వాడి యొక్క నామాన్ని చేసేటప్పుడు నీకు శుభాశుభాలు ఎందుకండి అక్కర్లేదు నీకు అని ఇక్కడ చెప్తున్నారు. దొరికిన అవకాశాన్ని వినియోగించుకోకపోవటం మూర్ఖత్వం అవుతుంది కదా. ఓం నమో హనుమతే నమః.